హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వేడివేడిగా ఉప్మా విత్ చిక్కుడుకాయ పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆనియన్స్ వేసిన వీడియో అంతా స్కిప్ అయిపోయిందండి. సో వీడియో తీసి వేస్ట్ అయిపోయింది. ముందుగా బాండి పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ పెట్టుకోవాలి. రైస్ కుక్కర్ కాదు, నార్మల్గా కర్రీ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ మనం క్యూమిన్ సీడ్స్, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అవి కొంచెం వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అండ్ టమాటాలు, యాడెడ్ స్పైసెస్, సాల్ట్, కారం, టర్మరిక్ వేసేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్కి కర్రీ అనేది బాగా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రై చేసి ఎక్కువసేపు కుక్ చేస్తే విటమిన్స్ అన్నీ పోతాయండి. ఇలా కుక్కర్లో కుక్ చేసుకొని తింటే విటమిన్స్ అన్నీ అలానే ఉంటాయి. చూస్తున్నారు కదా. పక్కన ఉప్మా చేసుకుందాం. ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా కొంచెం లిటిల్ బిట్ వేసుకోవాలి. వేసేసుకొని ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. 1 గ్లాసు రవ్వ. ఈ రవ్వ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో వాటర్ వేసుకొని వాటర్ రోలింగ్ బౌలింగ్ అవుతున్నప్పుడు మనం ఎంత క్వాంటిటీ ఉప్మా రవ్వ వేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ రవ్వ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కొంచెం స్టిక్కీగా చేసుకోవాలనుకోవట్లేదు, కొంచెం జారుగా ఉండేలాగా చేసుకోవాలనుకుంటున్నాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కొంచెం ఉప్మా వేసుకొని చిన్న ఆవకాయ వేసుకొని తింటే అప్ప అదిరిపోతుంది. 1 విజిల్ అయితే వచ్చేసింది. ఉప్మా అయ్యేలోపు ఇంకొక విజిల్ కూడా వచ్చేస్తుంది. టైం కూడా ఈ రకంగా సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కసారి లిడ్ అనేది ఓపెన్ చేసుకుందామండి. చాలా బాగా ఇప్పుడు సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ డౌన్ చేసేసుకుందాము. ఇక్కడ ఉప్మా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇంకొంచెం తగ్గిస్తే ఇంకా జారుగా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. టేస్టీ ఉప్మా రెడీ. అండ్ ఇక్కడ టేస్టీ చిక్కుడుకాయ బంగాళదుంప రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, భలే వచ్చేసిందండి. పైగా నేను ఇంకా వాటర్ అనేది అలాగే ఉంచుకుంటాను పిల్లలకి క్యారేజ్కి కాబట్టి. చూస్తున్నారు కదా, టేస్టీ పొటాటో చిక్కుడుకాయ కర్రీ. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.